హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లక్ష్మీ ఐడియాస్. నేను ఈరోజైతే ఎంతో ఈజీగా చేసుకునే చిక్కుడుకాయ ఫ్రై అయితే చూపిస్తున్నానండి. ఇది చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో చాలా రుచికరంగా ఉంటుంది. మీరు కూడా ఒక్కసారి తప్పకుండా అయితే ట్రై చేయండి. ఇప్పుడు ఈ చిక్కుడుకాయ ఫ్రై ఎలా చేసుకోవాలనేది చూసేయండి. ముందుగా వచ్చేసి ఈ చిక్కుడుకాయలన్నీ కూడా చక్కగా ఓపెన్ చేసేసి ఇలా ఒలిచి పెట్టుకున్నానండి. వీటిని సాల్ట్ వాటర్లో కడిగాను అనమాట. సో ఇలా ఓపెన్ చేసుకోవడం బెటర్ అండి, ఎందుకంటే అక్కడక్కడ పురుగులు కూడా ఉండొచ్చు కాబట్టి మొత్తం ఓపెన్ చేసేసాను. సో ఒక బిగ్ సైజ్ ఉల్లిపాయ తీసుకుని ఇలా ముక్కలుగా అయితే కట్ చేసుకున్నాను. 2 పచ్చిమిర్చి ఇలా చీలికలుగా చేసుకున్నాను. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుంటాను. ప్యాన్ పెట్టుకున్న తర్వాత ప్యాన్ హీట్ అయిన తర్వాత కొంచెం ఆయిల్ అయితే వేసుకుంటున్నానండి. అంటే 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ అయితే వేసుకుంటున్నాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత పచ్చిశనగపప్పు వేసుకుంటున్నానండి తాలింపుకి. అదేవిధంగా మినపప్పు, జీలకర్ర, ఆవాలు, అవి కొంచెం వేగిన తర్వాత 2 ఎండుమిరపకాయలు వేసుకుంటున్నాను. సో ఇలా హాఫ్కి కట్ చేసి 2 ఎండుమిర్చి కొంచెం వేగిన తర్వాత కరివేపాకు, పచ్చిమిర్చి ముక్కలు, ఇప్పుడు వచ్చేసి ఉల్లిపాయ ముక్కలు మొత్తం వేసేసుకుంటున్నాను. ఉల్లిపాయ మరీ వేగక్కర్లేదండి, కొంచెం ఫ్రై అయిన తర్వాత నేను వచ్చేసి చిక్కుడుకాయ ముక్కలన్నీ వేసేస్తున్నాను అనమాట. సో చిక్కుడుకాయ అనేది నేను కడిగి సాల్ట్ వాటర్లో ఇలాగే వేసేస్తున్నానండి. దీన్ని అయితే నేనేమి బాయిల్ చేయలేదు. సో ఇప్పుడు వచ్చేసి కొంచెం పసుపు వేసుకుంటున్నాను. పసుపు, ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు అయితే వేస్తున్నానండి. సాల్ట్ వేసుకుంటున్నాను. ఒకసారి మొత్తం కూడా కలిపేస్తున్నాను అనమాట. మొత్తం కలిపిన తర్వాత లో ఫ్లేమ్ పెట్టుకొని, ఫ్లేమ్ లోలో పెట్టానండి. ఇప్పుడు మూత పెట్టేస్తున్నాను. ఒక 5 మినిట్స్ తర్వాత చూపిస్తాను. ఒకసారి మూత తీసి ఇదంతా కలుపుకుంటున్నానండి. ఇప్పుడు కొంచెం వాటర్ని చిలకరించుకుంటున్నాను. వాటర్ అన్నమాట. సో ఇలా చిలకరించుకుంటున్నాను, ఎందుకంటే చిక్కుడుకాయలు నేనైతే బాయిల్ చేయలేదు కాబట్టి. సో ఇలా కొంచెం చిలకరించుకోవడం వల్ల చక్కగా గింజ కూడా బాగా ఉడుకుతుంది అన్నమాట. సో ఇప్పుడు మూత పెట్టేసుకుని 5 మినిట్స్ తర్వాత మళ్ళీ చూపిస్తాను. ఒకసారి మూత తీసి కలుపుకోవాలండి, అంటే మధ్య మధ్యలో అడుగంటకుండా కలుపుకుంటూ ఉండాలి. సో కొంచెం వాటర్ చిలకరించాం కాబట్టి అడిగేమి అంటదు చూడండి. సో ఇలా బాగా కుక్ అవుతుంది అన్నమాట. సో మళ్ళీ మూత పెట్టేసుకుని మళ్ళీ ఒక 5 మినిట్స్ ఉంచుతాను. సో ఈ లోపు అయితే నేను కొంచెం మసాలా అయితే ప్రిపేర్ చేస్తానండి. అది ఎలానే చూపిస్తాను. మిక్సీ జార్లోకి ఇలా కొబ్బరి ముక్కలండి. ఇది మరీ పచ్చి కొబ్బరి కాదు, మరీ ఎండు కొబ్బరి కాదు. సో ఇలా అన్నమాట, కొంచెం డ్రై అయిన కొబ్బరి ముక్కలు వేసుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఇలా వెల్లుల్లి రెమ్మలు ఒక 6 వేసుకుంటున్నాను. తర్వాత కారం అండి. కారం వచ్చేసి నేను మసాలా కారమే వేస్తున్నాను, అంటే కూరల్లో కూడా నేను ఎప్పుడు ఇదే వాడతాను. సో ఈ కారం వేస్తున్నాను.
ఇప్పుడు ఇది నేను మిక్సీ పట్టేసుకుంటాను అనమాట. మిక్సీ పట్టుకుని చూపిస్తాను. ఈ విధంగా పొడి చేసి పెట్టుకున్నానండి. ఇదైతే మంచి ఫ్లేవర్ వస్తుంది, చాలా చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. ఇప్పుడు మూత తీసి చూడండి చక్కగా ఫ్రై అవుతుంది అనమాట. ఇప్పుడు మనం ఈ మసాలా అంతా కూడా యాడ్ చేసేసుకోవాలి. మసాలా అంతా వేసేస్తున్నాను. ఇదంతా బాగా కలుపుకోవాలి. ఇలా మసాలా యాడ్ చేయడం వల్ల మంచి ఫ్లేవర్ వస్తుంది, చాలా చాలా టేస్టీ ఉంటుంది. ఇది చక్కగా అడుగు అంటకుండా కలుపుకుంటూ ఉండాలి. ఇలా ఒక 2 మినిట్స్ అయితే కలుపుకోవాలండి. ఇలా కలుపుకోవటం వల్ల చక్కగా మసాలా అంతా కూడా ముక్కలకి గింజకి పడుతుంది అనమాట. సో ఇలా 2 మినిట్స్ కలుపుకున్న తర్వాత సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోవచ్చు. స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటున్నానండి. చూడండి బాగా ఫ్రై అయిపోయింది. సో ఇలా మసాలా వేయటం వల్ల మనకి కలుపుకోవడానికి కూడా బాగా వస్తుందండి గ్రేవీ అనేది కూడా. సో మొత్తం ఇలా బౌల్లోకి అయితే తీసేస్తున్నాను. ఎంతో రుచికరంగా ఉండే చిక్కుడుకాయ వేపుడు అయితే రెడీ అయిపోయిందండి. సో ఇది చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మీరు కూడా ఒక్కసారి తప్పకుండా అయితే ట్రై చేయండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మనకి ఇది ఫ్రై అనే కానీ అన్నంలో చక్కగా కలుస్తుందండి ఈ మసాలా అంతా కూడా. ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని కనుక మీరు యాక్టివేట్ చేసుకుంటే నేను వీడియో పోస్ట్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తుంది. కింద కామెంట్ సెక్షన్లో మీరు కూడా ఒక్కసారి ఈ విధంగా చిక్కుడుకాయ ఫ్రైని రెడీ చేసుకుని ఎలా వచ్చింది అనేది కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.